వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. ఓకే స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఏం చేయాలి ఫస్ట్ ఈ పులిహోరకి? గోంగూర పండు మిర్చి వేయించి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి వేయించి ఏం చేయాలి? పొడి వేసి పెట్టుకోవాలండి. ఇలా ఇదా గోంగూరను పండుమిరపకాయలు వేయించేసేసి ఇలా పొడి చేసుకోవాలి. అంటే ఆయిల్లో వేయించి పొడి చేసుకోవాలా? ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించి చేసేయాలా, వేయించి చేసి పొడి చేసి పెట్టుకోవాలా. ఓకే ఇలా డ్రై పౌడర్ వస్తుందా మనకి? వస్తుందండి. ఇదేంటి? ఇది పండు మిర్చి ఊరికే కచ్చా పచ్చగా దంచేసారా? చేసాను. సో గోంగూర వేయించేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. అవునండి. తర్వాత పండుమిరపకాయ కూడా వేయించి ఇలా పేస్ట్ చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు, నువ్వులు వేయించి పొడి చేసేసి పెట్టుకోవాలా. ఇలా వస్తుంది. శనగపప్పు, మినపప్పు, నువ్వులు 3 కలిపి వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. నూనె లేకుండా. ఓకే. స్టవ్ వెలిగించేసి. సో అయితే ఈ పులిహోరకి చాలా ప్రాసెస్ ఉందన్నమాట. అవునండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని సో అయితే ఫస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. ఇప్పుడు ఆ గోంగూర పొడి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. చేసేసుకొని పౌడర్ తడి లేకుండా ఆరేసుకొని ఎండకు పెట్టకుండా నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు కొంచెం వేడవ్వాలా? సో మనకి ఇంకా నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏమి అక్కర్లేకుండా గోంగూరే పులుపు కదా అనేసి ఇంకా ఏమి అక్కర్లేదు. ఓ ఎవరు నేర్పించారు మీకు ఈ పులిహోర? ఇది మీ అత్తగారేనా? మా అక్కగారు బాగా చేస్తారు. అత్తగారు తర్వాత అవునా? వారి నుంచి నేను నేర్చుకున్నానండి. వీరి నుంచి 15 years నుండి కలిసిందాం మా అత్తగారితో. ఓహో. సో అయితే మొత్తం ఆవిడ వంటలన్నీ వచ్చేసా మీకు? వెరీ గుడ్. కొద్దిగా ఆవాలు వేస్తాను. వేయండి. కొద్దిగా జీలకర్ర. ఓకే. కొద్దిగా శనగపప్పు అండి. ఓకే. కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీడిపప్పు అండి. ఓకే. ఇందులో పల్లీలు అక్కర్లేదా మనకి? జీడిపప్పు వేస్తున్నాం కదా, సో ఏదో ఒకటి వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కారం వేస్తాం. ఇది వేయించి పెట్టుకున్నది. ఓకే ఓకే. ఈ ఉట్టి ఎండుమిరపకాయ కారం. ఎండుమిరపకాయ కారము, సో పండుమిరపకాయ కారము, తర్వాత గోంగూర వేయించి పెట్టుకున్నాం కదండి పొడి, ఈ పౌడర్ వేసేయాలి. అందులో వేసి కొంచెం ఫ్రై అవుతుంది కదా, అందుకనేసి. మా అక్కగారు రైస్ ఐటమ్ బాగా చేస్తారండి. అవునా? అవునండి. మరి మీ అక్కగారితో ఈరోజు పోటీకి వచ్చారు కదా, ఎలా అక్కగారు గెలుస్తారని తెలిసిపోయిందా? ఎందుకో మీ పచ్చడి టేస్ట్ చూసేసారా ఏంటి పక్క నుంచి ఏమన్నా? అక్కగారు బాగా చేస్తారు. కొద్దిగా పండుమిర్చి. ఇంకా 2 ముక్కలు కూడానా? యాక్చువల్గా ఈ పులిహోర ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంది, వెరైటీగా. ఎందుకంటే మనకి పసుపు లేదు, పల్లీలు లేవు. రైస్ వేసేయాలండి ఇందులో. ఓకే. వేస్తాను అన్నం ఆయిల్లోకి వేసేస్తే రైస్ పట్టదనమాట. అది ఎక్స్పీరియన్స్ చూసారా? బేసిక్గా కూడా మన పులిహోర కూడా ఎప్పుడు కలిపేసుకున్న తర్వాత ఉప్పు పైనుంచి వేసుకుంటాం కదా. కొద్దిగా ఉప్పు వేయాలండి. ఓకే. మా అక్కగారి చిన్న బాబుకి ఇట్లా ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. అవునా? సో కాబట్టి మొత్తం అన్ని బాగా చేస్తుంటారా? ఓకే. పూర్ణిమ గారు మీరేం చేస్తుంటారు? మాకు బిజినెస్ ఉందండి. మీకు బిజినెస్? వాటర్ ప్లాంట్ ఉంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మెడికల్ రిప్రజెంటేటివ్. ఇద్దరు సేమ్ ఫీల్డ్ లో ఉన్నారా? అవునండి. ఓకే. మీ వారి పేరు? ప్రసాద్ శర్మ అండి. పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ 2nd year, ప్రీతం భరద్వాజ్. ఓకే. 2వ అబ్బాయి 7th class, అభిషేక్ భరద్వాజ్. సో మీ చిన్న అబ్బాయికి ఇలా రైస్ ఐటమ్స్ అన్ని బాగా ఇష్టమా? అవునండి. వెరీ గుడ్. ఈ పౌడర్ చేసుకున్నాం కదా, శనగపప్పు, నువ్వులు, మినపప్పు వేసి అది 1 స్పూన్ వేసుకోవాలండి ఇందులో. ఓకే. యాక్చువల్గా మీ అత్తగారి స్పెషాలిటీయా అన్నిట్లో పౌడర్లు వేసి వంట చేయటం? అవునండి. అవునా? ఎందులో ఏ పౌడర్ వేస్తే బాగుంటుంది ఎలా అనేది చెప్తారు. అదే ఎందుకంటే ఈవిడ పచ్చడిలో కూడా పొడి ఉంది కదా, ఇలాంటిది పప్పుల పొడి. పొడి ఎక్కువ వాడతారా? యాక్చువల్గా ఈ పప్పులన్నీ మనకి చాలా మంచివి. సో పొడిలాగా అయితే మనం తీసుకుంటుంటే పిల్లలు తిన్నారు కదా అనేసి ఇట్లా చేస్తే తింటారు కదా, ప్రోటీన్. బాగుంది ఐడియా అయితే. సో అయిపోయినట్టే. అయిపోయిందండి. వెరీ గుడ్.
ఓకే. సో అయితే ఎప్పుడు రెగ్యులర్గా పులిహోర చేసుకునే బదులు ఇలాగ అప్పుడప్పుడు వెరైటీగా గోంగూర పులిహోర కూడా చేసుకోవచ్చు. అండ్ గోంగూర అలా పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే జస్ట్ మనం తాలింపు వేసుకోవడమే కాబట్టి ఈజీయే. ఈజీ అండి. అయితే పండు మిరపకాయలు ఉండాలి, ఉండాలా. టేస్ట్ బాగుంటుంది. అప్పుడు స్పైసీగా కావాలంటే అది వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. లేదంటే కారం, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి. గార్నిష్కు జీడిపప్పు వేస్తానండి. ఓకే, రెడీ. రెడీ అండి. గోంగూర పండు మిర్చి పులిహోర రెడీ. ఓకే, మొత్తానికి వేడి వేడిగా పండు మిరప గోంగూర పులిహోర రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పులిహోర తయారీ విధానం ఒకసారి చూద్దాం. పండు మిరప గోంగూర పులిహోర తయారు చేసే విధానం: శనగపప్పు, మినపప్పు, నువ్వులు వేయించి పొడి కొట్టుకోవాలి. గోంగూర వేయించి పొడి కొట్టుకోవాలి. పండు మిరపకాయలు కూడా వేయించి పేస్ట్ లా చేసుకోవాలి. బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పండుమిర్చి పేస్ట్, గోంగూర పొడి, తరిగిన పండు మిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, ఉప్పు వేసి వేయించాలి. శనగపప్పు, నువ్వులు, మినపప్పు పొడి కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పండు మిరప గోంగూర పులిహోర రెడీ. పండు మిరప గోంగూర పులిహోర తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇంకా టేస్ట్ చూద్దామా. ఎవరు వచ్చారు ఇక్కడ? చిన్నానండి. ఓకే, ఓ వస్తున్నారు నీ దగ్గరికి. మీ పేరండి? అనంత్ సేనం. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓ వెరీ గుడ్ అండి. మీ పాప? ఏం పేరు? అంజనా సాత్విక. ఏ క్లాస్? 5th క్లాస్. వెరీ గుడ్. మీ పేరు? అంకితారెడ్డి. అంకితారెడ్డి. మీ అమ్మాయా? ఈ చిన్న పాప? నువ్వు పూ తినొద్దు, నేను నీకు ఆమె పెడతాను ఇప్పుడు. నీ పేరేంటి? ఏం పేరు? రుతికారెడ్డి. రుతిక. ఓకే, వెయిట్. ఓకే, సో ఫస్ట్ పులిహోర టేస్ట్ చూద్దామా. తీసుకోండి పులిహోర. ఎలా ఉంది పులిహోర? బాగుందండి. కొంచెం సాల్ట్ పడితే చాలా బాగుంది. అంతేనా? అంతే అండి, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. ఓకే, సో పచ్చడి ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంటుంది. మనం హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుదాము. సార్ పచ్చడి ఎలా ఉంది? పచ్చడి చాలా బాగుంది. అయితే రైస్ లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బాగుంటుంది తినడానికంటే కూడా. అవును, ఉట్టి తింటే మన పచ్చడి ఎలాగూ రైస్ లోనే తింటాం కదా. రైస్ లో బాగుంటుంది. ఈ పులిహోర ఎలా ఉంది? పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంది. కొద్ది కారంగా ఉంటే రాయలసీమ ఇది బాగా స్పెషల్ గా ఉండేదా? సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే మనకి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఒకళ్ళు ఉంటారు కదా. సో అలాగా ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అంటే ఫస్ట్, ఏది సెకండ్? రెండు చాలా బాగున్నాయి. అది టేస్టీగా ఉంది. అది టేస్టీగా ఉందా? ఓకే, మాస్టర్ గారు కదా పక్షపాతం లేకుండా కరెక్ట్ గా చెప్పారు. అండ్ బాగా చెప్పారండి. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే నిజంగానే పులిహోర చాలా వెరైటీగా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. అంటే ఇంకా కారం అనేది ఎవరిష్టం వాళ్ళది. యాజ్ ఇట్ ఈస్ ఇలా అయితే బాగుంది, నచ్చింది. అవునండి, కరెక్ట్. ఓకేనా? ఓకే. ఓకే, సో రెండిట్లోకి దీనికి ఒక మార్క్ ఎక్కువ అనమాట. ఓకేనా? నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఓకే, వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పులిహోర చక్కగా వెరైటీగా ఉంది. గోంగూరతో పులిహోర అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ అత్తగారికి మెయిన్ గా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఓకేనా? అండ్ అలాగే మీకు కూడా రేణుక గారు పచ్చడి కూడా చాలా బాగుంది. ఈ క్రెడిట్ కూడా మీ అత్తగారిదే కాబట్టి మీరిద్దరు వెళ్ళి నేను చెప్పానని చెప్పి. ఇంతకీ మీ అత్తగారి పేరేంటి? బాలసుబ్బమ్మ గారు. మీరు నేర్పించిన 2 పదార్థాలు కూడా చాలా బాగున్నాయండి. ఇలాగే చక్కగా కొత్త కొత్త వంటలు నేర్పిస్తూ ఉండండి మీ కోడళ్ళకి. ఓకే, పూర్ణిమ గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కొట్టు, క్లాస్ కొట్టు. రేణుక గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. క్లాప్స్ క్లాప్స్. ఓకే, అండ్ థ్యాంక్స్ అండి
మీ అందరికీ కూడా, ప్రత్యేకంగా మీకండి చక్కగా వచ్చి నా పని చాలా తేలిగ్గా చేసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. పండుమిరపతి వాటి గురించి వంటలు చూశారు కదా. మరి మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అని నోట్ చేసుకున్నారు కదండి. మరి మీరు కూడా వెంటనే SMS చేసి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఇది కర్నూలులో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి న్యాచురల్ కండిషనర్. అన్నం వాచిన గంజిని జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా చేస్తే మీ జుట్టు స్మూత్గా సిల్కీగా మారుతుంది. అబ్బా, ఈరోజు వంటలన్నీ బాగున్నాయండి. కానీ వీటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందా. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన బ్రెడ్ కోఫ్తా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఏముంటాయండి? చాలా హై క్యాలరీ బ్రెడ్, మళ్ళీ బంగాళదుంపలు డీప్ ఫ్రై చేసుకుంటూ కోఫ్తా చేసుకుంటే ఇంకా అందులో ఉన్న పోషకులు ఏముంటాయి? క్యాలరీస్ మాత్రమే బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన ఏమవుతుందంటే తరచు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ ఇలాంటివి తీసుకుంటే, ఏదో ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకుంటూ ఉంటే ఇంటెస్టైన్స్లో న్యాచురల్ ఫ్లోరా అంటే ఇంటెస్టైన్స్లో కూడా ఒక జనరల్గా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటూ ఉంటాయి. వాటి ఒక ఫంక్షనింగ్ కూడా మనం డిస్టర్బ్ చేసినట్టుగా అవుతూ ఉంటాం అన్నమాట. మామూలుగా చేతిలో జిడ్డు అది సోప్ వేసి కడుక్కున్నా కూడా ఎంత టైం పడుతుందండి. అలాగే బాడీలో ఉన్న జిడ్డు కూడా పేరుకుపోయి బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి డెఫినెట్గా చాలా రేర్గా వాడుకోవాలన్నప్పుడు కూడా ఇలా బ్రెడ్ బంగాళదుంపలు డీప్ ఫ్రై చేయడం కంటే కూడాను మనవి కొన్ని ఉన్నాయి. నేను అది కూడా చెప్తాను, ఇది మంచిదండి అని చెప్తూ ఉంటాను. అలాంటివి మనం నోట్ చేసుకొని ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన పండుమిరప వంకాయ పచ్చడి, అలాగే పండుమిరప గోంగూర పులిహోర. డెఫినెట్గా మళ్ళీ పచ్చళ్ళు దానికంటే కూడా మనకు ఈ పులిహోర చక్కటి రెసిపీ. పచ్చళ్ళు ఎక్కడ ప్రాబ్లం అంటే బాగుంటాయి, చూడటానికి, తినడానికి, ట్రై చేయడానికి, టేస్ట్కి అన్నీ కూడా బాగుంటాయి. కానీ అవి ఎక్కువ తీసుకునేసరికి మనకు బీపీ దగ్గర నుంచి రకరకాల సమస్యలు రావడానికి బాగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ ఒక డెలికేట్ థింగ్ అనమాట. కొంతవరకు తీసుకుంటే తట్టుకుంటుంది. కొన్ని సిగరెట్లు తాగినా, కొంత ఆల్కహాల్ తీసుకున్నా, కాఫీ టీలో ఒక 2-3 కప్పులు తీసుకున్నా, డీప్ ఫ్రైడ్ ఐటమ్ కొంచెం వీక్లీ వన్స్ తీసుకున్నా, ఏదైనా ఒక లెవెల్కి ఇట్ విల్ హ్యావ్ సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ లెవెల్ దాటిపోతే డెఫినెట్గా దాని నుంచి మనకు రియాక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో మన గోల్ ఎలా ఉండాలంటే, మన వ్యూ పాయింట్, మన ఒక ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఇవన్నీ కూడా మోడరేషన్లో తీసుకుంటూ ఎప్పుడూ కూడా ఆ లైన్, ఆ సాచురేషన్ పాయింట్ దాటకుండా చూసుకోవాలి. చూపించే రెసిపీస్ నోట్ చేసుకోండి. కానీ పచ్చళ్ళ గురించి ఎలా వాడాలి, ఎలా తీసుకోవాలి, క్వాంటిటీ ఎలా అంటే పప్పు కూరకు కూడా పచ్చడి వాడుకోవడము, లేకపోతే ఏదైనా కూర తీసుకున్నా నాకు రుచి అందట్లేదు అని చెప్పి మళ్ళీ పచ్చడి వాడడం, అలాంటివి మంచి పద్ధతులు కావు. చాలా గమనిస్తూ ఉంటాను ఇలాంటి పద్ధతులు. అంటే కొంతమందిలో ఉంటుందన్నమాట ఏదో టేస్ట్ కావాలి అని. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 3 రెసిపీస్లో నిజంగా చాలా హెల్దీగా ఒక బ్యాలెన్స్ డయట్ లాగా ఉన్న రెసిపీ అయితే ఈ పండుమిరప గోంగూర పులిహోర బాగుంది. ట్రెడిషనల్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆకుకూరలు, ఈ పండుమిరప అన్నీ కూడా మిక్స్ చేసుకొని చక్కగా వాడుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పచ్చళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. పచ్చళ్ళు ఎలా వాడాలి, ఎలా తింటే అది మనకు బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. అందులో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొద్దిగా తింటే ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అంటే ఏ జ్యూస్ అయితే మనకు జీర్ణానికి ఇంపార్టెంటో అవన్నీ కూడా సెక్రీట్ అవుతాయి సరే చక్కగా. సో ఆ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, 1 టీ స్పూన్ అంత, లేకపోతే 2-3 గ్రాములు తీసుకున్నా పర్వాలేదు. కానీ అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఈ అవేర్నెస్ మనలో ఉంటూ మనం కనుక డయట్ మెయింటైన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. పండుమిరప గోంగూర పులిహోర మాత్రం సూపర్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొబ్బరి చట్నీ చేసేటప్పుడు నీళ్ళకి బదులుగా పాలని వాడితే టేస్ట్ రెట్టింపు అవుతుంది. రాజ్ గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. రేపటి MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు,
నమస్తే. నమస్తే.